బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇక ఇందులో భాగంగానే తనూజ తన 2 నామినేషన్స్లో ఒక నామినేషన్ దివ్య పైన వేయగా రెండవ నామినేషన్ భరణి గారిని చేసింది. భరణి గారిని నేను నా సెకండ్ నామినేషన్స్గా చెప్తున్నాను అనేసరికి భరణి గారి దిమ్మ తిరిగిపోయిందని చెప్పాలి. ఎన్ని రోజులని ఇంకా సేఫ్ గేమ్ ఆడతారు భరణి గారు? హౌస్లోకి రెండోసారి వచ్చే ఆపర్చునిటీ వచ్చింది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి కదా. ప్రతిసారి ఇలా సేఫ్ గేమ్ ఆడితే ఎలా కుదురుతుంది అనేసరికి భరణి రెచ్చిపోయాడనే చెప్పాలి. నేనెక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నాను తనుజ? ప్రతిసారి అందరూ నన్ను సేఫ్ గేమ్ అని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడితే, అవును మరి మీరు సేఫ్ గేమ్ ఆడకుండానే నిన్న నాగార్జున గారి ముందు తనుజదే తప్పు అని చెప్పారా? అసలు గొడవ పైన మీకు ఒక క్లారిటీ లేనప్పుడు ఆ క్లారిటీ తెచ్చుకున్నాక ఒకరి పేరు చెప్పాలే కానీ నేనే తప్పు చేశాను, నా వల్లే ఆ గొడవ స్టార్ట్ అయింది అని మీరు నాగార్జున గారి ముందు ఎలా చెప్పారు? నాగార్జున సార్ వీడియో ప్లే చేసిన తర్వాతైనా మీకు ఒక క్లారిటీ వచ్చిందా అని ప్రశ్నించేసరికి ఇక తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది భరణి గారికి. అయితే తనుజ ఒకే ఒక మాట చెప్పిందట, హౌస్లో మీరు రెండవసారి వచ్చారు, ఈ బంధాలు బంధుత్వాలు పెట్టుకోను, ఇకపైన కొత్త భరణిని చూస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా కొత్త భరణి అసలు కనిపించనే లేదు. మొన్న నాకు కాలు నొప్పి వచ్చినప్పుడు కూడా దివ్య చాలా వాగ్వాదం చేసింది, చాలా గొడవ పెట్టింది. ఆ గొడవకి కూడా మీరు బెండ్ అయిపోయారే కానీ మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మరి మీరు మహారాణిగా ఉన్నప్పుడు నాతో అన్ని సేవలు చేయించుకున్నావు, ఆ రోజు మీ చేయి నొప్పి దివ్యకి గుర్తు రాలేదా? కనీసం ఆ క్వశ్చన్ మీరు దివ్య గొడవ పడినప్పుడైనా వేయాలి కదా, వేశారా? మరి అలాంటి మాటలు మాట్లాడుకోకుండా దివ్య వెనకే మాట్లాడుతూ ఉంటే, దివ్య సైడ్ నిలబడి మాట్లాడుతుంటే అది సేఫ్ గేమ్ లానే కనిపిస్తుంది. తప్పు ఎవరిది అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళని తప్పు అని ప్రశ్నిస్తే అది సేఫ్ గేమ్ కాదేమో. కానీ మీరు తప్పు దివ్య వైపు ఉన్నా సరే, దివ్య ఏమంటుందో దీనిపైన గొడవ పడుతుంది, దీనిపైన మళ్ళీ గొడవలు పడుతూ ఉంటుంది నాతోని, ఎందుకు ఈ టార్చర్ అని చెప్పి మీరు ఎదుటి వాళ్ళది తప్పు అనేస్తే ఎదుటి వాళ్ళు ఎవరు సైలెంట్గా ఉండరు. అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానంటూ భరణి గారిని నామినేట్ చేయడంతో ఇక ఒకసారిగా భరణి గారు కూడా డిఫెండ్ చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. అయితే నన్ను ప్రతిసారి సేఫ్ గేమ్ అనడానికి కరెక్ట్గా లేదు. నేను ఆ రోజు చూసింది నాకు అనిపించింది చెప్పాను అంతే. అంటే నేను అన్న పదమే పో అన్నది తప్పు నా వైపు లేదు. ఫస్ట్ నీ మాటలు కంట్రోల్లో పెట్టుకో అన్నట్టు తను మాట్లాడిన తర్వాతే సరే మాట్లాడుకో పో అని అన్నాను. అది అంతే, అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఇక్కడ గొడవ స్టార్ట్ చేసిందే దివ్య. కానీ మీరు నాగార్జున గారి ముందు వచ్చి తనూజది తప్పు అని చెప్పారు కదా, అదే తప్పు నాకు అనిపిస్తుంది. అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి భరణి గారిని అయితే నామినేట్ చేసి పడేసింది తనూజ. 2 నామినేషన్ దివ్య అండ్ భరణి అనమాట. హౌస్లో భరణి గారి వెనక దివ్య, ఇప్పుడు దివ్య మళ్ళీ సేమ్ భరణి గారి భజన అయితే స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా దివ్య విషయంలో భరణి గారు డిఫెండ్ చేసుకుంటున్నట్టు నాకు కూడా ఎక్కడ అనిపించట్లేదు. మరి మీకేమనిపిస్తుంది? ఈ నామినేషన్ కరెక్టా కాదా కామెంట్ చేయండి.